వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అన్ని పంపిల్లా వాళ్ళు కొద్ది మంచి రెడ్డి ఎన్నుకోదా ఆమె ఢిల్లీ పంపించుకోండి ఆమె 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 పేరు ఏం పేరు రామ
మనుషులు పంటలు తీసి కనబడుతుంది ఇక్కడ దొంగలు వస్తే అని భయం అవుతుంది. సండే మే చెప్పినా వస్తుంది. లక్ష్మణ్ గారు ఏమన్నా జనాన్ని పిలవమంటారు మరి ఎవరు ఎగ్జిబిషన్ మొత్తం పెట్టేది పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 మొదలుకొని అక్టోబర్ 7వ తేదీ వరకు దాదాపు 20 రోజులు సెప్టెంబర్ 17 మన భారత ప్రధాని విశ్వవిఖ్యాతిగాంచినటువంటి లోకప్రియ నేత నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని 70 వసంతాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో వారి జన్మదినాన్ని మొదలుకొని అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని గత 7 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా దాదాపు 20 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా విరామం లేకుండా దేశం కోసం సమాజం కోసం దేశహితం కోసం తను ఎంచుకున్న మార్గానికి అనుగుణంగా జాతీయ భావనతోని ధర్మాన్ని కాపాడేదానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి
యావత్తు కార్యకర్తలందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు 20 రోజులు చేపట్టాలని, సేవ మరియు సమర్పణ, సమాజంలో అభాగ్యులకు అందుబాటులో ఉండి సేవలు అందించడమే కాకుండా సమర్పణ భావంతో దేశం కోసం, భరతమాత కోసం అంకిత భావంతో బీజేపీ కార్యకర్తలు సంకల్పంతో పనిచేయాల్సిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా విభిన్న రూపాల్లో పలు సేవా కార్యక్రమాలు కోట్లాది మంది కార్యకర్తలు ఈరోజు చేస్తున్న సేవల్లో భాగంగా సెప్టెంబరు 25 పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జయంతి పురస్కరించుకొని ఆ రోజు కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి మొదలుకొని కార్యక్రమాలు ఏకత్వ మానవాదం సిద్ధాంతాన్ని, సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి అంత్యోదయ పేరు మీద సేవలు అందించేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్తూ అక్టోబరు 2 గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ పేరు మీద పచ్చదనాన్ని, పరిశుభ్రతాన్ని పెంచి పోషించేదానికి ఇచ్చిన కార్యక్రమాలు. ఆ రకంగా ఈనాటి తరానికి, భావి తరాలకు స్ఫూర్తిగా ఉండేటువంటి ఆ మహనీయుడు నరేంద్ర మోడీ గారి యొక్క జీవిత విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పే రీతిలో పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ తన బాల్యం నుంచి ఏ రకంగా జాతీయ భావాలతోని, ఈ దేశం కోసం సమర్పిత భావంతో పనిచేశారో, బాల్యం నుంచే స్వయం సేవకుగా వారు ఏ రకంగా చివరికి ఒక సమర్పణ భావంతో సనాతన ధర్మాన్ని కాపాడడానికి వారు పూర్తిగా అందులో మరి నిమగ్నం కావడము, చివరికి హిమాలయాల్లో సాధువుగా తపస్సుకు ఉపక్రమించడము, తద్వారా వారి తపస్సుకు ఆ భగవంతుడు స్పందించి నీ సేవలు ఈ సమాజానికి, దేశానికి అవసరము, తిరిగి వెళ్ళాలనే ఆదేశం మేరకు ఆ రకంగా వారు భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా, పుట్టింది పేద కుటుంబంలోనైనప్పటికీ, చాలా పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి అయినప్పటికీ తన కుటుంబ పోషణ కోసం ఛాయ అమ్ముకున్నటువంటి తండ్రికి తోడుగా మరి నరేంద్ర మోడీ గారు జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని తను తల్లిపడ్డ కష్టాలు కల్లారా చూసిన వ్యక్తి కాబట్టి ఈ రకంగా వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు చేసిన సేవలు, జనరంజకమైన పాలన, అవినీతి రహిత పాలన, దేశ ప్రజలనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులను ఆకట్టుకొని వారిని ప్రధానమంత్రి అధిరోహించడానికి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో ప్రజలు అవకాశం ఇవ్వడంతో వారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్తో అనేటువంటి ఒక నానుడితో పనిచేస్తూ 70 సంవత్సరాల్లో, దాదాపు 75 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించి 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తే మరి ఈ 7 సంవత్సరాలని అద్భుతాలు, చరిత్రాత్మకమైన నిర్ణయాలు, నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో వారు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కదిలిస్తూ ఉన్నాయి. అది 370 ఆర్టికల్ రద్దు విషయంలో జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగమే కాకుండా భారత రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులను కాపాడమే కాకుండా ఆ జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారతీయులుగా మమేకమయ్యే విధంగా తీసుకున్నటువంటి ఒక అపురూపమైనటువంటి చరిత్రాత్మక నిర్ణయం అయితే, కోట్లాది ప్రజల హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి రామ మందిర నిర్మాణం కోసం వారు ఏ రకంగా సంకల్పంతో ఆ కోట్లాది ప్రజల కళను సాకారం చేయడానికి మందిర నిర్మాణానికి పూనుకోవడం, ముస్లిం మహిళల యొక్క మరి త్రిబుల్ తలాక్ చట్టం రద్దు కావడం, ఇలాంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు వాళ్ళు ఒక రాజీ లేనటువంటి మనస్తత్వంతో మడమ తిప్పకుండా అవినీతిని అంతమొందించి కుటుంబ రహిత, వంశరహిత పాలనకు రహిత పాలనకు
తెరదీసి దాదాపు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒకే కుటుంబం 40 సంవత్సరాలుగా పాలించినటువంటి విధానానికి మొత్తం ఈ దేశమంతా కూడా నా కుటుంబమే అని భావించి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలు కులంతో మతంతో ప్రాంతంతో నిమిత్తం లేకుండా వాళ్ళందరూ కూడా నా పరివార సభ్యులుగా నరేంద్ర మోడీ స్వీకరించి భావించి ఆ తరహాలో పనిచేస్తూ ఉంటే గతంలో మనం చూసాం కాంగ్రెస్ తన కుటుంబమే మొత్తం సర్వస్వంగా భావించి తన కుటుంబ సభ్యులకు న్యాయం జరిగితే దేశ ప్రజలకు న్యాయం జరిగినట్టుగా ఏ రకంగా వంశపారపర్యం రాజకీయాలకు వారు తెరలేపారో వాటిని స్వస్తి పలికి వాళ్ళ ప్రజాస్వామికంగా అవినీతి రహిత పాలన మచ్చుకు అవినీతి కూడా దరిదాపులో లేకుండా ఈరోజు మరి భారతదేశం గతంలో కాంగ్రెస్ పాలనలో ఏ రకమైన తలవంపులు తీసుకొచ్చారు భారతీయులుగా అని చెప్పుకోవడానికే సిగ్గుపడిన రోజుల నుంచి రోజు పతాక శీర్షికల్లో కుంభకోణాలు అవినీతి ఎక్కడ చూసినా లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేసుకున్న వైనం నుంచి 2014 నుంచి అవినీతికి తావు లేకుండా పారదర్శకతోని జవాబుదారితనంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారు అందిస్తున్న పాలనకు మనము బాల్యంలో చదివాం. ఆనాడు వివేకానంద మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ప్రపంచ దేశాల్లో భారతీయుల కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా వారు పెంచి పోషించారో చికాగో సర్వధర్మ సమ్మేళనంలో హిందూ ధర్మాన్ని భారత సంస్కృతిని చాటి చెప్పి గర్వంగా మరి కాషాయ వస్త్రాలు ధరించి తలపాగా చుట్టుకొని మన సంస్కృతిని మరి చాటి చెప్పే రీతిలో ఆనాడు 150 సంవత్సరాల క్రితము ఆ మహనీయుడు వివేకానందుడు ఆ నరేంద్రుడు ఆ తర్వాత 150 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు పంపిన దూతగా మరొక నరేంద్రుడు ఉద్భవించి ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా భారత ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే కాకుండా ఒక విశ్వగురువుగా భారతదేశంలో తీర్చిదిద్దే ప్రయత్నాల్లో అలసట లేని వారు తన జీవితాన్ని పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఈ ఎగ్జిబిషన్ ద్వారా అనేకమైన విషయాలు జీవిత విశేషాలు వారు బాల్యంలో గడిపిన రోజులు దేశభక్తి వారి యొక్క సంస్కృతి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకునిగా ఏ రకంగా వారు తపస్సుకు ఉపక్రమించిన విధానము ఇలాంటి అనేకమైన ఉదంతాలు ఈ సమాజం తెలియజెప్పే రీతిలో ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభం చేసుకొని ప్రజా దర్శనానికి ఇవాళ ఈరోజు హైదరాబాద్లో కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి భావితరాలకు స్ఫూర్తినిచ్చి ప్రేరణ కల్పించి ఆ రకమైనటువంటి మరి ఈ యొక్క దేశాన్ని గురుస్థానాన్ని తీసుకెళ్లేదానికి భావితరాలు కూడా సంకల్పం తీసుకోవాలని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ ఎగ్జిబిషన్ ఆ దిశలో దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క 7వ తేదీ వరకు భిన్నమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు మరి వారు ద్వారా కోట్లాది ప్రజలు వారు తలపెట్టినటువంటి ప్రతి పథకం ఇవాళ పేదవాళ్ళ కోసం కార్మికులు కర్షకులు రైతులు రైతు కూలీలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు దళితులు అన్ని వర్గాల కోసం వారు ఏ పథకాలైతే ప్రవేశించారో ఆ లబ్ధిదారులు సైతం కూడా ఇవాళ ప్రధానమంత్రికి నేరుగా మరి పోస్ట్ కార్డుల ద్వారా మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంలో లబ్ధి పొందినామని చెప్పి లక్షలాది మంది అంతేకాకుండా వారికి ఉన్నటువంటి ఏదైతే విభిన్నమైనటువంటి ఒక వినూత్నమైన ఆలోచన వారికి వచ్చినటువంటి కానుకలు వారికి వచ్చినటువంటి ప్రతి ఈ యొక్క మెమోంటోతో సహా అది ఈ ఆక్షన్ ద్వారా పిఎం మెమోంటోస్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా ప్రజల ద్వారా ఆ డబ్బును మరి ఆ రకంగా సేకరించి నమామి గంగా పేరు మీద గంగా ప్రక్షాళన కోసం ఏ రకంగా నిధి వసూలు కార్యక్రమం జరుగుతుందో అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా నేను పిలుపునిస్తూ ఈ రకంగా వారి యొక్క పాలన 20 సంవత్సరాల పాలన మరి ఈ దేశానికి వారు తెచ్చినటువంటి ప్రతిష్టను మనమందరం కూడా ప్రజలకు తీసుకెళ్లాలని సంకల్పంతో చేపట్టినటువంటి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించినందుకు నేను నిర్వాహకులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను.